హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నా పేరు రాజు. నా పేరు కిరణ్. సో ముందుగా మా క్యూ న్యూస్ తరపు నుంచి క్యూ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. సో బక్రీద్ రోజున ఏమంటారు ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు కుర్బానీ అనేది చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇంకా ఈరోజు మేకల్ని బలిచ్చిన రోజు అనమాట. సో మన ముస్లిం సోదరులందరూ కూడా మళ్ళీ ఒకసారి పండుగను హ్యాపీగా సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కనుక చూస్తే, ముందుగా ఈనాడు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కనుక చూస్తే, ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ వంతెనపై వందే భారత్ రైలు పరుగులట. చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన అనంతరం జాతీయ జెండాతో ప్రధాని మోదీ. సో ప్రధాని మోదీ అయితే జాతీయ జెండాతోని ఆ చినాబ్ వంతెన పైన ఉన్నటువంటి రైల్వే దానిపైన నడుస్తూ ఉన్నాడు అనమాట. గ్రాండ్గా మన జాతీయ జెండాను పట్టుకొని. ఇక జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రాని అనట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ. చినాబ్ నదిపై ఎత్తైన వంతెన ప్రారంభం. సో చినాబ్ నదిపైన ఉన్నటువంటి ఎత్తైన వంతెన పైన మన వందే భారత్ రైలు అయితే పరుగులు పెట్టనుంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయంలో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం రానియను అని చెప్పి నరేంద్ర మోదీ అయితే హామీ ఇచ్చినట్లుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. నిజంగా ఇది ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఈ చినాబ్ నది పైన ఉన్నటువంటి ఎత్తైన వంతెన పైన వందే భారత్ రైలు పరుగులు తీస్తుంది అంటే నిజంగా ఇది మన ఇండియాకే ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. మన మోదీ వల్లనే సాధ్యమైందని అనుకోవచ్చు. ఇక రాష్ట్ర పురోగతిలో కీలకం విశాఖ రీజియన్ 2032 నాటికి $120 బిలియన్ ఎకనామీ లక్ష్యం. ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలనే ఆదేశం. మూలపేట కాకినాడ మధ్య బీచ్ రోడ్డుకు ప్రతిపాదన. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు. ఇక చూసుకున్నట్లయితే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా విశాఖ ఎకనామిక్ రీజియన్ను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా రూపొందించాలని నిర్దేశించారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ అంశంపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఇక ఈ రీజియన్ నుంచి 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి జరగాలట. ఇక ఈ ఎకనామిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి, మన్యం జిల్లాల పరిధిలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా విశాఖ ఎకనామిక్ రీజియన్ను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అయితే అధికారులకైతే ఆదేశించడం జరిగిందంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి వచ్చే 7 ఏళ్లలో విశాఖను మరొక ముంబైలా, అంటే ముంబై అంటే ఎంత పెద్ద సిటీ మనందరూ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు ఏమంటారు హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఆర్థిక రాజధాని. ఇప్పుడు మ్యాక్సిమం జాబ్స్ కావాలంటే ఎంతమంది అయితే హైదరాబాద్కి వస్తారో అట్లా ముంబై సిటీ లాగానైతే ఆంధ్రప్రదేశ్ని అయితే 7 ఏళ్లలో తీర్చిదిద్దా అని చెప్పి అయితే కంకణం కట్టుకున్నాడు మన చంద్రబాబు. ఇక విద్యుత్ ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్ పై అవగాహన ఒప్పందం. నీతి ఆయోగ్ ISEG ఫౌండేషన్తో విద్యుత్ ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్పై సీఎం సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పాలసీ లక్ష్యాలను అధికారులు వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 2019లో 5,560 కోట్ల యూనిట్లుగా ఉంటే 2025 నాటికి 6,970 కోట్ల యూనిట్లకు చేరింది. పరిశ్రమ రంగంలో 4.8%, గృహ వినియోగంలో 5.1% డిమాండ్ పెరిగింది. 2035 నాటికి 16,390 యూనిట్లకు చేరుకుందంట. రేటింగ్ ఇక చూసుకున్నట్లయితే ఇంకొక వార్త వచ్చింది. ముసలవ పైసలు పట్టుకొని ఫోటో వచ్చిందనమాట. ఇచ్చింది సరే మిగిలింది ఎప్పుడట. జగన్ 5 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ పేదలకు అండ. ఏడాది పాలనలోనే పలు సంక్షేమ పథకాల అమలు. పింఛను 4,000కు పెంపు. దివ్యాంగులకు రెట్టింపట. ఇక దీపం 2 అమలు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ. మిగిలిన సూపర్ 6 పథకాల అమలుకు ఎదురుచూపులంటూ ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. మరి జగన్ 5 ఏళ్ల విధ్వంసాన్ని, అంటే 5 ఏళ్లు పరిపాలించినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. దాన్ని అంతా కూడా సరిదిద్దుతా ఉన్నామని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి పింఛన్లు అయితే 4,000కు పెంచారు. మరి దివ్యాంగులకు కూడా రెట్టింపైనాయట. అన్న క్యాంటీన్లను కూడా పునరుద్ధరిస్తున్నాం అన్నట్టు ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు. మరి పింఛన్లు అట్లనే అన్న క్యాంటీన్లో తింటున్నటువంటి ఫోటో మన అంటే అన్న క్యాంటీన్లో ఎవరైనా సరే పేదవాళ్ళు మాత్రమే భోజనం, అంటే సగం కడు, అంటే ఇంట్లో మనకు ఎలాంటి వసతులు లేక ఎలాంటి పనులు లేక చాలా బీదవాళ్ళు ఉంటారు అనమాట. ఒక 3 పూటలు కూడా సరిగా కడుపు నిండా తినలేని వాళ్ళ కోసం ఈ అన్న క్యాంటీన్లు అనమాట. ₹5 భోజనం, ₹10, అంటే ₹5 జేబులో ₹5 ఉంటే చాలు కడుపు నిండా భోజనం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్లను అయితే పెట్టడం జరిగింది. జగన్ నిలిపివేసిన 183 అన్న క్యాంటీన్లను కూటమి అధికారంలోకి రాగానే పునరుద్ధరించింది. మరో 20 క్యాంటీన్లను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. పురపాలికలు, మండల కేంద్రాల్లో కలిపి మరో 70 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇక్కడ ₹5కు అందించే ఆహారం చాలకపోతే ఇంకో ₹5 ఇచ్చి మరో టోకెన్ తీసుకోవచ్చు. సగటున రోజుకు 2,50,000 మంది అల్పాహారం భోజనం చేస్తున్నారు. ఇందుకు ఇప్పటి వరకు 130 కోట్లు ఖర్చు అయినట్టుగా ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. అన్న క్యాంటీన్లలో ₹5కు మన కడుపు నిండా భోజనం దొరకకపోతే ఇంకొక ₹5 ఇచ్చి ఇంకో టోకెన్ తీసుకొని కూడా హ్యాపీగా భోజనం చేయొచ్చు, అంటే టిఫిన్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక వార్త అయితే రావడం.
ఇక రుణగ్రహీతలకు భారీ ఊరటని ఇక్కడ వార్త వచ్చింది. తాజాగా 0.50% తగ్గిన రేపో ఈ ఏడాదిలో 1% అంట. ఇక చూసుకున్నట్లయితే ఇంకో వార్త వచ్చింది. బెంగుళూరులో తొక్కిసలాట ఘటన అంట. కర్ణాటక సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు. మొన్న ఆర్సీబీ మ్యాచ్ అయింది కదా, అది దానికి సంబంధించి. రైట్, ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినట్టు మెయిన్ హెడ్డింగ్ అయితే చూద్దాము. ఆర్బీఐ డబుల్ బోనాన్జా, రెపో సిఆర్ఆర్లో భారీ కోత, ఇక రుణాలు మరింత చౌక, తగ్గనున్న ఈఎంఐల భారం, వడ్డీ రేట్లు తగ్గించిన పిఎన్బి బిఓఐ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. బాహి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే బీటలు వారిన ట్రంప్ మస్క్ స్నేహబంధం అంట. మస్క్కి ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేస్తా ట్రంప్ అట. సో నాసాకు స్పేస్ ఎక్స్ సేవలు నిలిపివేస్తా మస్క్. బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణలున్న వ్యక్తితో ట్రంప్ వీడియో విడుదల చేసిన మస్క్ను బుర్రలేని వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్. హార్వర్డ్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ఆంక్షలు తాత్కాలికంగా నిలిపివేదనట. మరి ఒకప్పుడు చూసుకున్నట్లయితే ట్రంప్, ఎలన్ మస్క్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఉండే అనమాట. వాళ్ళిద్దరికి మధ్య స్నేహబంధం అయితే బీటలు వారిందన్నట్టుగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు అయితే చేసుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మస్క్కి ఇచ్చిన కాంట్రాక్టులను మేము రద్దు చేసుకుంటామని ట్రంప్ చెప్తుండు. మరి మస్క్ ఏమో ఏమంటారు, నాసాకు స్పేస్ ఎక్స్ సేవలు ఇచ్చిర్రు అనమాట. స్పేస్ ఎక్స్ సేవలు అయితే మేము రద్దు చేసుకుంటామని మస్క్ అనమాట. ఒకరిపైన ఒకరు చాలా బీభత్సంగా ఆరోపణలు అయితే చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ మట్టి వేత, ప్రజాప్రతినిధుల గుప్పెట్లో గ్రావెల్, బిల్డింగ్, రోడ్, మెటల్ మైన్ లీజులు, ఎక్కడికక్కడ సహజ వనరు బ్లాక్, కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము, సామాన్యులతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకు ఇబ్బందులు. ఇలా అయితే అమరావతి పనులేలా? గ్రావెల్, రోడ్, మెటల్కు గడ్డు పరిస్థితులు, ముందే దృష్టి సారించని సర్కార్. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక కష్టాలు అన్నీ ఇన్ని కావు, నేతలకు కాసులు కురిపించే వనరుగా మారి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం ఇసుకతో పాటు మట్టి, బిల్డింగ్, మెటల్, రోడ్డు, ఇతర సూక్ష్మ ఖనిజాలు సైతం బంగారం అయిపోయాయి. ఏ నిర్మాణం జరగాలన్నా ఇవి తప్పనిసరి. ముఖ్యంగా రహదారి పనులు, ఇతర మౌలిక వనరుల ప్రాజెక్టుల నిర్మాణానికి ఇవే కీలకం. ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రజలకు ఏది అవసరమో చూసుకోకుండా ప్రభుత్వం తన పనులు చేసుకుంటూ పోతుంది. డిమాండ్ను గుర్తించిన కొందరు ప్రజాప్రతినిధులు వాటిపై కన్నేశారు. సో రైట్, ఇంకా ఇది చినాబ్ నదిపై ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఎత్తైన వంతెనను ప్రారంభించిన మోదీ. అనంతరం త్రివర్ణ పతాకంతో వంతెనపై ప్రధాని నడక. దేశంలోనే తొలి కేబుల్ రైలు వంతెన కూడా ప్రారంభం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాశ్మీర్లో అభివృద్ధి ఆపలేరు. పొరుగు దేశం మానవత్వానికి వ్యతిరేకమని మోదీ అంటున్నారు. ఇక్కడ ఇదైతే మన దేశానికి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ప్రతి మెయిన్ పేపర్లో కూడా, మెయిన్ ఎడిషన్లో కూడా స్టార్టింగ్లోనే పెద్ద వార్తతోని చినాబ్ వంతెన గురించి, వందే భారత్ రైలు గురించి అయితే చాలా మంది అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. మరి మోదీ సర్కార్, మోదీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో మన జమ్మూ కాశ్మీర్ కూడా అభివృద్ధి చేస్తాము, అంటే పక్క జరిగే లోపల జమ్మూ కాశ్మీర్ అయితే అభివృద్ధి చేస్తామని చెప్పి అయితే మన మోదీ అయితే గట్టిగా నిర్ణయించుకున్నాడు అనమాట. రైట్, ఇంకా నీతి ఆయోగ్ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు. అంటే ఆర్థిక శక్తిగా విశాఖ, 8 జిల్లాలలో ఎకనామిక్ రీజియన్ సీఎం. 2032 నాటికి $120 బిలియన్ల ఎకనామిక్గా తీర్చిదిద్దాలి. ఆంధ్ర వృద్ధి ఇంజన్గా అభివృద్ధి చేయాలి. 24 లక్షల ఉద్యోగాల కల్పన టార్గెట్. 6 పోర్టులు, 7 ఉత్పాదక కేంద్రాల నిర్మాణం. రాష్ట్ర విజన్ సాకారానికి సహకరించండి. నీతి ఆయోగ్ అధికారులకు బాబు వినతి అని కూడా వార్త చూడవచ్చు. ఇంకా మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభం. మొదటి రోజు 892 మంది హాజరయ్యారంట. సో ఉదయం 88.63%, మధ్యాహ్నం 86.7% అంట. ఇక్కడ ఓకే, రైట్, ఇది ఈ పేపరేనా? నెక్స్ట్ ఇంకా సాక్షికి సంబంధించిన దినపత్రికలో చూసుకుంటే, ఇక పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరో దాడి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికను మరోసారి లక్ష్యంగా చేసుకుందట. ఏపీ శాసనసభ ద్వారా వేధింపులకు దిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ శుక్రవారం సాక్షి దినపత్రికకు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారట. మరి ఆ సాక్షి దినపత్రిక అనేది చాలా ఫేమస్. ఇంకా ఖచ్చితంగా అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో పోటాపోటీ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఆరోపణలు అయితే వస్తూ ఉంటాయి అనమాట. రెడ్ బుక్ కారణంగా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని చెప్పి టీడీపీ ప్రభుత్వం పైన ఏమంటారు, ఇక సాక్షి పత్రిక అయితే ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. ఇక చూసుకున్నట్టు రైతుపై సర్కారు పగాకు,
పగాకు అంటే పొగాకు, ఇది పగాకు అంటే పగబట్టింది అనే విధంగా రాశారనమాట. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నల్లబర్లి సాగుదారుల విలవిల, వేల ఎకరాల్లోని పంట కొనేవారు లేక తీవ్ర ఆందోళన. బంగారం కుదువపెట్టి అప్పులు తెచ్చి మరీ సాగు, ఎకరాకు కౌలుతో సహా 1.5 లక్షల వరకు పెట్టుబడి, ముందు మాట ఇచ్చి తర్వాత సిండికేట్ అయిన కంపెనీలతో కొనిపిస్తామంటూ ప్రభుత్వ డాంబికాలు, తాము కూడా కొనుగోలు చేస్తామంటూ హడావిడి, తీరా పంట చేతికి వచ్చే దశలో ఎవరు కొనని పరిస్థితి. కంపెనీలు కొన్నవి ఇప్పటికీ 24,000 టన్నులు మాత్రమే. రైతుల వద్ద పేరుకుపోయిన 55,000 టన్నుల పంట, కల్లాలు, ఇళ్లలో నిల్వలు, కూలీ ఇవ్వడానికి డబ్బులు లేక గగ్గోలు. మిర్చి తరహాలో ప్రభుత్వం మోసగిస్తుందనే ఆందోళన. కొనకపోతే ఈ ఖరీఫ్లో క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచన ఉందని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. మరి నీట్ పరీక్ష, నీట్ పీజీ 2025 పరీక్ష తేదీ అయితే వచ్చేసిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్టు 3న నీట్ పరీక్ష అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి నీట్ మార్పునకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పరీక్ష తేదీకి అయితే సుప్రీంకోర్టు అయితే అనుమతి ఇచ్చిందంటే ఇక ఫైనల్గా. మరి ఈ పరీక్ష ఈ నెల 15వ తేదీకి బదులుగా ఆగస్టు 3న నిర్వహించేందుకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు సిద్ధమైంది. యాక్చువల్గా ఈ నీట్ పీజీ పరీక్ష అనేది ఈ నెల 15 తారీఖు నాడే జరగాలి. కాకపోతే కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉండడం కారణంగా ఆగస్టు 3కి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట. దీనికి సుప్రీంకోర్టు వరకు అయితే వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వడంతో ఆగస్టు 3 నాడు మాత్రం ఆ పీజీ ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా నీట్ పీజీ 2025 ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా నిర్వహించబడుతుంది. సో ఎవరెవరైతే ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి. సో ఇక్కడ పోలీస్ అరాచకాలకు నా చావు, కనువిప్పు కావాలి. పురుగుల మందు తాగి వెంటిలేటర్పై కొట్టుమిట్టులాడుతున్న వ్యాపారి, కమ్మోడివి నీకు ఆ పార్టీతో ఏంటని డీఎస్పీ దూషణ. కేవలం వైఎస్ఆర్సీపీ వాడినని టార్చర్ పెట్టారు. లేని నేరాన్ని మోపి 35 లక్షలు కట్టాలన్నారు. పురుగుల మందు తాగి వ్యాపారి లక్ష్మీనారాయణ ఆత్మహత్య యత్నం, సెల్ఫీ వీడియో వైరల్. తన పాడే మోయాలంటూ వైఎస్ జగన్కు విన్నపం చేసినట్ట. ఇక రెడ్ బుక్ రాజ్యాంగంతో చావు, బతుకుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక కలకలం రేపిన టీడీపీ కీచక పర్వం అంట. దళిత బాలికపై 6 నెలలుగా 14 మంది సామూహిక అత్యాచారం ప్రత్యేక కథనంతో వెలుగులోకి తెచ్చిన సాక్షి. పోలీసు రాజకీయ వర్గాల్లో విస్మయం, అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చ. 9 మంది మృగాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును పక్కదో పట్టించేందుకు టీడీపీ నేతల ఒత్తిడి అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి సో ఇదైతే నిజంగా దారుణం అని చెప్పుకోవచ్చు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, అధికార పార్టీ అయినా లేదంటే అపోజిషన్ అయినా, ఒకవేళ ఇలాంటి కేసులలో కనుక ఎవరిదైనా నేరం రుజువు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దీనిపైన. అట్లయితేనే మళ్ళీ మనకు అయితే ఒక మార్పు అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రధానమంత్రి ఒక వార్త చూస్తే, మానవత్వంపై పాక్ దాడి, మత ఘర్షణలు సృష్టించాలన్నదే పొరుగు దేశం లక్ష్యం అని ప్రధానమంత్రి అన్నారు. జమ్మూ కాశ్మీర్లో 46,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభమైనమాట. ఇక చూసుకున్నట్లయితే శాతవాహన కళాశాల భవనాల కూల్చివేతలట. ఇక విజయవాడలో రాత్రికి రాత్రి జేసీబీలతో కట్టడాల తొలగింపు, శిథిలాల కింద సర్టిఫికేట్లు, రికార్డులు ఉండిపోయాయని విద్యార్థుల అధ్యాపకుల గగ్గోలు. 150 కోట్ల విలువైన ఈ కాలేజీ స్థలంపై ఎన్నో ఏళ్లుగా వివాదం. కాలేజీ ప్రిన్సిపాల్ను గత వారం కిడ్నాప్ చేసి బెదిరించిన టీడీపీ ఎమ్మెల్సీ అలపాటి రాజానట. ఇలాంటి పనులు చేయడానికే ఎమ్మెల్సీ అయ్యారా అంటూ అధ్యాపకులు ఫైర్. మరి రాత్రికి రాత్రే శాతవాహన కళాశాల యొక్క భవనాన్ని జేసీబీలతో కూల్చారు అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళు పర్సనల్ చూసుకుంటే బెటర్ ఉంటుండే. ఎందుకంటే కాలేజీ అంటే ఎంతో మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితానికి సంబంధించిన మొత్తం సర్టిఫికేట్స్ అన్ని కూడా కాలేజీలోనే భద్రపరుస్తారు. కాబట్టి సో ఇప్పుడు విద్యార్థులు చదువుకునే కళాశాలను ఏం చేయొద్దు. ఒకవేళ ఏదైనా ఉంటే ప్రిన్సిపల్ తోని వాళ్ళు గొడవ పెట్టుకోవాలి. కానీ ఎందుకంటే సర్టిఫికేట్స్ అన్ని కూడా ఆగమాగమే, వాళ్ళ భవిష్యత్తు ఆగమవుతుంది కదా. సో ఇవన్నమాట సాక్షి మెయిన్ ఎడిషన్లోని వార్తలు. సో ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.